హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 7th డే పార్ట్ 1లో మనం కిచడి పొటాటో కర్రీ చేసుకున్నాం కదా. 7th డే పార్ట్లో మేము ఏం చేసుకున్నామో, ఎక్కడికి వెళ్ళామో చూపిస్తాం. ఒక గిన్నె తీసుకొని సాంబ్రాణి పొగ వేసుకోవాలి. తర్వాత 2 minutes దాకా ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలో మనం చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత నీళ్ళు కూడా వేసుకోవాలి. చక్కెర బాగా మిక్స్ అయ్యేదాకా, కరిగేదాకా మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న ఏలక్కాయలు, సోపు వేసి కలిపాలి. తర్వాత వడిబట్టుకోవాలి. ఆ చెత్త అంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక గిన్నెలో పాలు తీసుకొని మనం ఇందాక తీసిన వాటర్లో వేసేసేయాలి. తర్వాత మనం నెయ్యిలో వేగిన జీడిపప్పు, బాదంని వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తురుముకోబెట్టుకున్న కోకోనట్ని వేసుకోవాలి. సన్నగా తరిగి నెయ్యిలో వేయించిన కోకోనట్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెకు కూడా సాంబ్రాణి పెట్టి మనం ఆ పానకంని వేసుకోవాలి గైస్. మా ఊళ్ళో దీన్ని షర్బత్ అంటారు గైస్. మీ ఊళ్ళో ఏమంటారో కమెంట్లో చెప్పండి. మీ ఊళ్ళో పానకం ఎలా చేస్తారో కూడా చెప్పండి గైస్. మా పెద్దోళ్ళ నుంచి వస్తుంది గైస్ ఇలా చేయడం. సో మేము కూడా చేసాం. అంతా అయిపోయాక మేము దర్గాకి వెళ్ళాం గైస్. మా మమ్మీ డాడీ వెళ్ళి అక్కడ పూజ చేపిస్తున్నారు. మనం చేయించినవన్నీ ఆడ పెట్టేసి అక్కడ పూజ చేపిస్తున్నారు. ఏ గైస్ పీర్లు అంటే ఇక్కడే మొహరం జరిపేది. ఆ 7th డే నైట్ అందరూ మాత్రం ఆడుతున్నారు. అంటే ఒక గిన్నె, మట్టి గిన్నె పెట్టి మట్టి గిన్నెలో దీపం పెట్టి తిరుగుతారు గైస్. మొహరం పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటారు గైస్. దీన్నే మాతం అంటారు. మీ ఊళ్ళో ఆడతారో లేదో చెప్పండి గైస్ కమెంట్లో. మా అక్క, మా నాన్నమ్మ అందరూ ఆడుతున్నారు గైస్. ఇక్కడే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడుకున్న మా అక్క వాళ్ళతో. అంత లోపల మా ఇంటి దగ్గరికి కూడా పీర్లు వచ్చేసాయి గైస్. చిన్న ఊరేగింపు చేస్తారు గైస్. మా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాయి. మా డాడీ అక్కడ నీళ్లు పోస్తున్నారు గైస్. తర్వాత మేము చక్కెర, పూలు, అగరబత్తులు అవన్నీ పెట్టి పూజ చేయించుకుంటున్నాం గైస్. చాలా మంది పిల్లకాయలు ఉంటారు గైస్. పిల్లని పట్టుకొని కూర్చొని ఉంటారు గైస్. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం గైస్. ఇలానే చేస్తుంటారు. మీ ఊళ్ళో ఎలా చేస్తారో కమెంట్లో చెప్పండి గైస్. ఇక్కడ పీర్లను ఎత్తేటప్పుడు